ఏంటి ప్రేమగా తెచ్చిందా? అశ్విన్ అన్నని ఎంతమంది ప్రేమిస్తారు? నువ్వు కాస్త ఒక పూట తినకపోతే నేనేం చావను. అసలు ఈ ఆనందకి నీకేమైంది? ఏమైంది మురళి? వీళ్ళకేమైంది? ఏం చెప్పమంటావు సావిత్రక్క? అప్పుడప్పుడు వీళ్ళిద్దరికి తిక్క పుడుతుందనుకుంటా. వీళ్ళిద్దరిని బ్రతిమలాడడం అనవసరం. ఆ బుట్టికిడే పెట్టి తింటే తింటారు, లేకపోతే కడుపు మారుతుంది. పద మనం వెళ్దాం. అవును, నాకు ఆకలిస్తుంది. కడుపు మాడితే తనే తింటాడు. నువ్వు రావే ఆనంది. ఇప్పుడేమైంది? తులసి నీకు భోజనం తీసుకురావడం తప్పు, అంతేనా? ఏ ఉద్దేశంతో తెచ్చిందనేది నాకు అనుమానమే. చిచ్చి, తన అలాంటి దురుద్దేశంతో తీసుకురాలేదు. అలా అని నువ్వెలా చెప్పగలవు? తనలా కనిపించలేదు. పైకి కనిపించకపోతే ఏంటి? తను నిజంగా అలాంటి ఉద్దేశంతో తెచ్చుంటే అశ్విన్కి భోజనం మాత్రమే తీసుకురావాలి. ఆనంది కోసం గిఫ్ట్ ఎందుకు తీసుకొస్తుంది? అశ్విన్, నీ భోజనం, ఆనంది గిఫ్ట్ ఇందులోనే ఉన్నాయి. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, నువ్వు తినకపోతే ఆనంది కూడా తినదు. అశ్విన్, రాముళ్ళే, రావి సౌందర్య. నా కోసం ఎవరూ కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి తినొచ్చు. నువ్వు తినకుండా నేను మాత్రం తింటానా? నువ్వు తింటానంటేనే నేను తింటాను, లేకపోతే నేను తినను. ఎందుకు కాదు ఆ కరుణాకర్ గారు మీ మీద కళ్ళు దాగిన కోతులే ఎగిరిపడేది? మీ ముందే కదా మేము వచ్చేసాం. ఇప్పుడా మీరు వచ్చేది? మురళి అన్నా, ఏ నువ్వు కుక్కలేదా గొంతు నిండా? మనం అన్నా చెల్లెళ్ళం. మిగతా విషయాల్లో కొట్టుకున్నా తిండి విషయాల్లో మాత్రం రాక్షసి. మీ గోలాపి పదండి, వాళ్ళు ప్రశాంతంగా తింటారు. నీకు చెప్పడం కూడా తెలియదు సావిత్రక్క. ప్రేమికులు జంటగా ప్రేమించుకుంటూ తింటారని చెప్పాలి. ఏంటలా చూస్తున్నావు? కొంపతీసి వాళ్ళ బాక్సులు కూడా తినేస్తారా ఏంటి? పదండి. రండి వెళ్దాం. ఏంటిది? నువ్వు అది తిను, నేను ఇది తింటాను. ఎందుకలా? నేను చెప్పినట్టు చెయ్యి. అదే, ఇలాగే ఎందుకు చేయాలి? నాకు ఇష్టం లేదు కాబట్టి. తను ఇష్టపడి తెచ్చినప్పుడు నువ్వు తన మనసుని కష్టపెట్టకూడదు కదా. నువ్వెందుకు తెగ బాధపడిపోతున్నావు? నేను వద్దని చెప్తే సావిత్రక్క తీసుకుంది. ఇందాక నేను ఇది ముట్టుకోకుండా నీ బాక్స్ తీసుకొచ్చినప్పుడే నీకు అర్థమై ఉండాలి. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే భోజనం టైం వృధా అయిపోతుంది. తిందామా?
బాస్కెట్లో ఆనంది కోసం ఒక గిఫ్ట్ ఉంది. నేనిచ్చానని చెప్పి తనకివ్వు, మర్చిపోకు. ఇది తులసి నా కోసం ఇచ్చి వెళ్ళింది. ఏముంది ఇందులో? ఏముంటుంది, కారపొడి మిరియాల పొడి అయి ఉంటుంది. అదేంటి? మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆ మంటతో రెండూ ప్యాక్ చేసి తెచ్చి ఉంటుంది. సొంత మరదల్ని ఇలా అనటం తప్పు. నన్ను కదిలిస్తే నేను ఇలాగే మాట్లాడతాను. గోరింటాకు అది మెహందీ. అది సిటీలో. మా పల్లెటూళ్ళల్లో ఎంచక్కా దీన్ని గోరింటాకు అంటారు. బొట్టు బిళ్ళలు చాలా బాగున్నాయే, తులసిలాగా. నువ్వు తనను చూసావా? ఇందాక క్యారేజ్ ఇస్తున్నప్పుడు చూశాను. మరి దగ్గరకు చెందుకు పలకరించలేదు? దానికి ఓ సందర్భం వస్తుంది. కాదురే, తన నా క్యారియర్ తెచ్చివ్వడం నీకు ఈర్ష్య కలిగించుంటుంది, అందుకే రాలేదు. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూసి నాకెందుకు ఈర్ష్య? ఏంటన్నా? చికెన్ బిర్యానీ. గుమ్మగుమ్మలాడిపోతుంది. చేపల కూర. గుత్తొంకాయ కూర. ఇవన్నీ నీకిష్టమని ప్రేమగా చేసి తీసుకొచ్చింది. నన్ను తిననిస్తావా లేదా వెళ్ళిపోమంటావా? సరే సరే తిను. అబ్బా, రుచి చాలా బాగుంది అశ్విన్. ఒక ముద్ద నువ్వు కూడా తిని చూడు. వద్దు. మర్దలు తెచ్చింది తినాలని ఏ బావ కనిపించదు. కాకపోతే నేనిక్కడే ఉండాలని బెట్టు చేస్తున్నావు. ఎవరు చూడట్లేదులే, తిను. పోనీ నేను కళ్ళు మూసుకుంటాను, తిను.